హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 58వ భాగాన్ని వినేద్దాం. మీకు ఒక గుడ్ న్యూస్. అంత కంగారు పడకండి. తను ఇప్పుడు ప్రెగ్నెంట్, బట్ చాలా వీక్గా ఉంది. ఏంటి డాక్టర్ మీరు మాట్లాడుతున్నారు? నాకు అసలు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం అవ్వకపోవడానికే ఉంది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్. అలాంటప్పుడు మీరెందుకు అంత ఆశ్చర్యపడిపోతున్నారు? షీఈస్ ప్రెగ్నెంట్, కానీ తను చాలా వీక్గా ఉంది. అదొక్కటి చూసుకోండి. షీ విల్ బీ ఆల్ రైట్ అని డాక్టర్ చెప్తుంది. అర్థం కావడం లేదు రావణ్కి. ఇంకా ఆ డాక్టర్ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. మీరు అబద్ధం చెప్తున్నారు. తను ప్రెగ్నెంట్ కాదు అనడం లేదు, కానీ తనకి అబార్షన్ అయింది. తనకి బ్లీడింగ్ కూడా అయింది. ఎందువల్ల ఏంటో తెలుసుకోవచ్చా? తను పాయిజన్ తీసుకోవడం వల్ల తెలియకుండానే తన కడుపులో ఉన్న బేబీ చనిపోయిందని ఎవరు చెప్పారు మీకు? తను పాయిజన్ తీసుకొని ఉండొచ్చు, కానీ ఆ బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ జరగలేదు. కొంతమందికి అబార్షన్ అవ్వడానికి కూడా ట్యాబ్లెట్లు వేసుకుంటారు, కానీ బ్లీడింగ్ అవుతుంది, పీరియడ్స్ వస్తాయి, కానీ అవి కామన్గా ఉన్నాయి. అంటే మీరు ఒకసారి కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. మీరు అది చేసినట్టు నాకు అనిపిస్తుంది మిస్టర్. కాదు డాక్టర్, తనని డాక్టర్ చెక్ చేసింది. తను హాస్పిటల్లో కూడా 2 days అబ్జర్వేషన్లో ఉంచాను అంటూ డాక్టర్తో రావణ్ మాట్లాడుతూ ఉండగా బయట ఉన్న భూమి లోపలికి వస్తూ కనిపిస్తుంది. అక్కడేదో ఆర్గ్యుమెంట్ జరగడం చూసి తను కూడా అక్కడ నిలిచి ఉంటుంది. తను ప్రెగ్నెంట్ అని వినడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. కాదు అనడం లేదు. ముందుగా సంతోషించే వ్యక్తుల్లో ఆ బిడ్డకి తండ్రిని నేను కాబట్టి నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. కానీ ఆ బిడ్డ లేకుండా తను ప్రెగ్నెంట్ అని మీరు చెప్పడం కాస్త బాధాకరంగా ఉంది అని బాధపడతాడు రావణ్. అది వింటున్న భూమి, అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు అంటూ వెనక నుంచి వాయిస్ వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. వాళ్ళు వదిన ప్రెగ్నెంట్, తన బిడ్డకి ఏమీ కాలేదు. ఆ విషయం హాస్పిటల్ డాక్టర్ మాతో చెప్పారు, కానీ ఆ మరుక్షణమే మేము అక్కడి నుంచి కిడ్నాప్ అయ్యాం. తర్వాత ఈ విషయం మీతో చెప్పలేదు. కానీ అక్కడ డాక్టర్ మరి తనని చెక్ చేశారు, కానీ తను ప్రెగ్నెంట్ అని ఆ డాక్టర్కి తెలిసింది కదా. మరి ఆవిడ ఎందుకు నాతో చెప్పలేదు భూమి? ఆ విషయం ఆవిడ మీ దగ్గర ఎందుకు చెప్పలేదంటే దానికి ఒక రీజన్ ఉందన్నయ్య. ఆ విషయం వదిన వాళ్ళ అన్నయ్యతో చెప్పడానికి వెళ్ళారు. సార్, మీరు అనుకున్నట్టు ఆ అమ్మాయికి అబార్షన్ అవ్వలేదని, కానీ అతని భార్య ఆ విషయం తన భర్తతో చెప్పనివ్వకుండా ఆపేసింది. నాకెలా తెలుసు అని అంటారా? నేను పక్క రూమ్లోనే ఉన్నాను కాబట్టి. ఎక్కడికి మేడం, మీరెందుకు అంత పరిగెడుతున్నారు అని ఆవిడ డాక్టర్ని అడిగారు. లేదండి, ఆ అమ్మాయికి అబార్షన్ అవ్వడానికి పాయిజన్ ఇచ్చారు అని మీ వారు చెప్పారు, కానీ తన కడుపులో ఉన్న బేబీకి ఏమీ కాలేదు. తన బేబీ చాలా హెల్తీగా ఉంది. ఆ విషయం సార్తో చెప్పడానికే వెళ్తున్నాను. ఎందుకు? అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? మమ్మల్ని కూడా తనని చూసుకోవడానికి పంపించారు. అలాంటప్పుడు తన హెల్త్ కండిషన్ ఎలా ఉందో ఆ విషయాలు చెప్పాలి కదా. ఆ విషయాలు మీరు చెప్పిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? తనని చంపి పారేస్తారు. ఇప్పటికే తను బ్రతుకుందో చనిపోతుందో అన్న ప్రశ్నార్థకంలో ఉన్నాను. ఇప్పుడు తన కడుపులో ఉన్న పిండాన్ని కూడా మీరు పూర్తిగా చంపేయాలనుకుంటున్నారా? నాకు 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని కనాలి అంటే ఒక తల్లి ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. అలాంటిది కడుపులో ఉన్న బిడ్డని చంపుకుంటే ఆ తల్లి ఇంకా ఎంత నరక శోభ అనుభవిస్తుందో ఒక తల్లిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఒక డాక్టర్గా మీకు తెలియంది కాదు. ప్లీజ్ దయచేసి ఈ విషయం ఆయనతో చెప్పకండి అంటూ తను చాలా ప్రాధేయపడుతుంది. తను అలా ప్రాధేయపడంతో డాక్టర్ ఆ విషయం ఎవరితో చెప్పలేదన్నయ్య. సరే, అక్కడ డాక్టర్ ఆ విషయం ఎవరితో చెప్పలేదు. మరి తనని అక్కడి నుంచి తీసుకుని వచ్చిన తర్వాత మనం తనని చెకప్కి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం కదా, అప్పుడు డాక్టర్ నాకు ఆ విషయం చెప్పలేదు. అన్నయ్య, అక్కడ డాక్టర్ కూడా మీతో ఎందుకు చెప్పలేదంటే మేబీ వదిన కండిషన్ గురించి మీరు అడిగారు, కానీ తన ప్రెగ్నెన్సీ విషయం మీరు అడగలేదు. అందులో వదిన క్యూర్ అవ్వడానికి డాక్టర్ని టెన్షన్లో పెట్టారు. అలాంటప్పుడు డాక్టర్ మీకు ఆ టెన్షన్లో విషయం చెప్పి ఉండకపోవచ్చు. నేను ఆ టైంలో అక్కడ లేను. నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పి మీరు కేశవ్ గారితో పంపించారు. ఒకవేళ ఆ సమయంలో నేను అక్కడే ఉంటే తప్పకుండా మీకు విషయం చెప్పేదాన్ని. మీకు ఈ విషయం తెలుసు అని నేను ఈ టాపిక్ మళ్ళీ తీసుకురాలేదన్నయ్య. వదిన ప్రెగ్నెంట్, ఇందులో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో దేవుడా, ఇంత పెద్ద పొరపాటు నా వల్ల జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఐఆమ్ సారీ అన్నయ్య అంటూ వాళ్ళ అన్నయ్యని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది భూమి. ఒక్కసారిగా చిన్న పిల్లవాడిలా పక్కనే ఉన్న చైర్లో అలాగే కూర్చుండిపోతాడు తను. చాలా సంతోషంగా అనిపిస్తుంది తనకి. ఆ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక కన్నీళ్ళ రూపంలో బయటికి తెలియపరుస్తాడు. అందరూ తనకి ఓదార్పుని అందిస్తారు. కనీసం సీతకు కూడా ఈ విషయం తెలియదు. తను ఎంత బాధపడుతుందో, కానీ తనకు కూడా సందేహం కలిగింది. కానీ నేనే అది కేవలం సందేహం అని మాత్రమే క్లారిఫై చేశాను. కానీ ఇంత ఆనందంగా నా జీవితంలో ఉంటుందని అస్సలు అనుకోలేదు. కాబట్టి ఈ సంతోషాన్ని పెద్దగా పార్టీ చేసుకోవాలని వెనక నుంచి కౌశిక్ చెప్తాడు. ఐఆమ్ సారీ డాక్టర్, మిమ్మల్ని తప్పు పట్టాను. ఐఆమ్ రియల్లీ సారీ, నన్ను క్షమిస్తారు కదూ అని అడుగుతాడు రావణ్. అయ్యో, ఇందులో మీ పొరపాటు ఏమీ లేదు అని నాకు కూడా తెలిసింది.
వెళ్ళండి, తన్ని చూడండి. అసలే మీరు చాలా బాధలో ఉన్నారని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. తనకు కూడా చెప్పండి. మొదటిగా ఏ అమ్మాయి అయినా సరే తల్లి కాబోతుందంటే మొదటిగా సంతోషిస్తుంది తను మాత్రమే. అలాంటి సంతోషాన్ని తనకి చెప్పకుండా మీరు పార్టీ చేసుకుంటే ఎలా అని డాక్టర్ కూడా చెప్పడంతో నవ్వుకుంటూ ఆ రూమ్లోకి పరిగెడతాడు రావణ్. ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆతృతగా అడుగుతాడు రావణ్. పర్వాలేదు. మీకేమైంది? ఎందుకంత సంతోషంగా కనిపిస్తున్నారు? ఇంత సంతోషంగా మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఎందుకు సంతోషంగా ఉన్నానో తెలుసా? ఈ సంతోషానికి కారణం ఎవరో తెలుసా అంటూ తన పొట్ట మీద చేతులు వేసి చిన్నగా నిమురుతాడు. నువ్వు ప్రెగ్నెంట్ సీత, మన బేబీకి ఏమీ కాలేదు. నీకు ఆ పాయిజన్ ఎఫెక్ట్ వల్ల బ్లీడింగ్ అయిందంట. అంతేకాని మన బేబీ చాలా హెల్తీగా ఉందని డాక్టర్ చెప్పారు. తను మన జీవితంలోకి రావాలి అనుకుంటుంది కాబట్టి ఆ భగవంతుడు కూడా తను తీసుకుని వెళ్లకుండా మన సంతోషం కోసం ఈ బుజ్జి పొట్టలో వదిలేసి వెళ్ళిపోయాడు అంటూ తన పొట్ట మీద ముద్దు పెట్టుకుంటాడు. చాలా సంతోషంగా ఉంది బంగారు తల్లి. నువ్వు త్వరగా బయటకు వస్తే చూడాలనిపిస్తుంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. మీరు చెప్పింది నిజమేనా అంటూ ఎంతో సంతోషంగా తనను అడుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అండి అంటుంది. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఒక మంచి గైనిక్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుందాం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత, ఓకేనా? కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తమరున్న బాడీలో ఎనర్జీ లేదు కాబట్టి. ఇకనైనా సరిగ్గా తినలేదనుకో ఊరుకోను. ఎందుకంటే నా బిడ్డకు ఆకలేస్తుంది కదా. ఎందుకు అలా ఉన్నావు? అప్పుడే నా మీద ప్రేమ తగ్గిపోయినట్టుంది సార్కి. పుట్టబోయే బేబీ మీదే ప్రేమ ఎక్కువైపోయింది. అందులో మీకై మీరు పాప అని ఎలా చెప్పేస్తున్నారు? బుజ్జి తల్లి అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే నాకు అమ్మాయి కావాలి కాబట్టి. ఏమో, నాకు బాబు పుడితే అప్పుడేం చేస్తారు? పుట్టే వరకు అలా కంటూ ఉండాలి, అది గుర్తుపెట్టుకో. దేవుడా, ఆడవాళ్ళు సంతోషంగా గర్భం దాల్చారని అనుకోవడానికే లేదు. కొంతమంది ఏమో అబ్బాయి కోసం, ఇంకొంతమంది అమ్మాయి కోసం. వాళ్ళు పుట్టకముందే వాళ్ళకే వాళ్ళు డిసైడ్ చేసుకోవడం మొదలు పెట్టేస్తారు. ఇద్దరు అమ్మాయిలు పుడితే ఇద్దరు అమ్మాయిలా అంటారు. అలాగే ఇద్దరు అబ్బాయిలు పుడితే అప్పుడు కూడా ఇదే మాట. నేను చెప్తున్నాను కదా సీత, నాకు ఎంతమంది అమ్మాయిలైనా పర్వాలేదు. అబ్బాయిల కంటే నాకు అమ్మాయిలంటేనే ఇష్టం. నువ్వు దీని గురించి అస్సలు ఆలోచించుకో. బయట అందరూ నేను కలవడం కోసం ఎదురు చూస్తున్నారు స్వీట్ బాక్స్తో. మరి నేను బయటికి వెళ్ళకుంటే అందరూ లోనికి వచ్చేస్తారు. వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా అంటూ నవ్వుతూ బయటికి వెళ్తాడు తను. అలా అందరూ లోపలికి వచ్చి తనని కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. ఆ సంతోషాన్ని ఇంత త్వరగా అనుభవిస్తుందని అస్సలు అనుకోలేదు సీత. అలాంటిది పోయిందనుకున్న సంతోషం మళ్ళీ వాళ్ళ జీవితంలోకి వచ్చిందంటే ఏ అమ్మాయి అయినా సంతోషంగా ఉంటుంది కదా. ఇప్పుడు సీత కూడా అలాంటి సంతోషాన్ని పొందింది. ఇంట్లో వాళ్ళందరూ లోపలికొచ్చి చాలా సంతోషంగా అతన్ని దగ్గర తీసుకుంటుంది మా అమ్మ. నా బంగారు తల్లి, నువ్వెప్పుడు చల్లగా ఉండాలమ్మా. ఇప్పుడు మా ఇంట్లోకి సంతోషాలు తీసుకుని వస్తున్నావు. మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ సంతోషాన్ని రావణ్ అంటూ పిలుస్తున్నామే. ఏంటి నాన్నమ్మ అంటూ వస్తాడు రావణ్. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి స్వీట్ పంచిపెట్టు అని రావణ్తో చెప్తుంది వాళ్ళ బామ్మ. అలాగే అంటూ వెళ్ళిపోతారు తను. సీత నుదుటి మీద ముద్దు పెట్టి తన దగ్గర కూర్చుంటుంది. అందరూ తనకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. నవ్వుతూ వాళ్ళ వైపే చూస్తుంది సీత. ఇక నుంచి నాకు నువ్వు జాగ్రత్తలు చెప్పడం కాదు, నేనే నీకు జాగ్రత్తలు చెప్తాను. ఎలా కూర్చోవాలో, ఎలా ఉండాలో, ఎలా తినాలో అర్థమైందా మనవరాలా అంటారు. అంటే ఇక నుంచి మీరు నాకు టార్చర్ చూపిస్తారన్నమాట. అంతే కదా, ఈ బుల్లి బొజ్జులో ఉన్న మా వారసురాలు బయటకు వచ్చే వరకు నువ్వు కూడా కడుపు నిండా తినాలి. అది తినాలి అనిపించట్లేదు, ఇది తినాలనిపించట్లేదు అని మాట్లాడితే అస్సలు కుదరదు అంటూ తనతో మాట్లాడుతూ ఉండగా స్వీట్ బాక్స్తో లోపలికి వస్తాడు రావణ్. అందరూ వాళ్ళిద్దరికి స్వీట్స్ తినిపిస్తారు. అలాగే హాస్పిటల్ మొత్తానికి స్వీట్స్ పంచమని అక్కడున్న స్టాఫ్కి స్వీట్ బాక్స్ అన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ అందిస్తాడు రావణ్ డ్రైవర్. డాక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు తనని మీరు ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు. ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక మంచి గైనిక్కి కన్సల్ అవ్వండి. ఎందుకంటే మీరుండేది వైజాగ్లో కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి రాలేరు కదా. నీ భర్త కళ్ళల్లో నీ మీద ఎంత ప్రేమ ఉందో స్పష్టంగా చూశాను. కొంతమంది ప్రేమ చూపిస్తారు కానీ అది పైకి కనిపించేలా. నీ భర్త మనసులో మీ మీద ప్రేమ కొండంత ఉంది. అది బయటికి వ్యక్తపరుస్తున్నారో లేదో నీకే తెలియాలి. కానీ మనసులో మాత్రం మిమ్మల్ని ఒక దేవతగా గుడి కట్టుకొని ఉన్నారు. మీరు కూడా అర్థం చేసుకుంటూ చెప్పిన ఫుడ్ టైంకి తింటూ బేబీ గురించి ఆలోచించండి. మీకు డెలివరీ అయిన తర్వాత తప్పకుండా నన్ను ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీరు చెప్పినా చెప్పకపోయినా తప్పకుండా వస్తాను డాక్టర్. అసలు మా లైఫ్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో లేదో, ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకున్నాను. మాకు ఇంత సంతోషం ఉంది అంటే అది మీరు గుర్తు చేసిన తర్వాత
మా బేబీ పుట్టిన తర్వాత తప్పకుండా మీ దగ్గరికి తీసుకుని వస్తాను అని రావణ్ డాక్టర్తో చెప్తాడు. మీరు తనని తీసుకుని వెళ్ళొచ్చు, కాస్త కేర్ఫుల్గా తీసుకుని వెళ్ళండి అని డాక్టర్ చెప్పడంతో సీత అని వాళ్ళతో పాటు జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు. అసలే ఎవరికి కూడా నిద్ర లేదు కాబట్టి ఎవరి ప్లేస్లో వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు. అలా సీత పడుకుని ఉంటే తన కాళ్ళని ఒత్తుతూ కనిపిస్తాడు రావణ్. ఏంటిది, వచ్చి పడుకోండి. భార్యకి సేవ చేయడంలో తప్పులేదు, అసలే కాలు కాస్త స్వెల్లింగ్ వచ్చాయి, డాక్టర్ చెప్పారు. అనవసరంగా నేను తీసుకుని వెళ్ళాను. అదేంటి అలా మాట్లాడుతున్నారు? మనం వెళ్ళింది దైవ దర్శనానికండి. అక్కడికి వెళ్ళిన తర్వాతే కదా మనకి తెలిసింది మన బేబీ ఇంకా ఉందని. అదెందుకు మీరు ఆలోచించడం లేదు? అదే నిజమే సీత, ఆ దేవుడు మన వెంట ఉన్నాడు. ఇంతవరకు నేను ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి మనకు అన్యాయం జరగదు, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు అంటూ తనతో మాట్లాడుతూ అలా పడుకుంటాడు. తన గుండెల మీద గువ్వ పిల్లలా ఒదిగిపోతున్న సీత తన పొట్ట మీద చెయ్యి వేసి సృష్టిస్తూ తన ఆనందాన్ని మాటలో చెప్పలేక ఆనంద బాష్పాల రూపంలో తన కళ్ళు చెమ్మకిల్లి తన నుదుటి మీద ఆ కన్నీళ్ళ స్పర్శ సీతకి తగులుతుంది. కళ్ళు పైకి ఎత్తి రావణ్ వైపే చూస్తుంది సీత. ఏంటిది, మీరు బాధపడుతున్నారా? నేను బాధపడడం లేదు, చాలా సంతోషంగా ఉంది, ఎందుకో తెలీదు, మాటలు చెప్పలేకపోతున్నాను. అదే ఆనంద బాష్పాల రూపంలో నా కంటి వెంట కన్నీళ్ళు వస్తున్నాయి, అంతే తప్పనిస్తే ఇంకేమీ లేదు అంటూ పొదివి పట్టుకుంటాడు సీతని. అలా అసలే చాలా నీరసంగా ఉంది కాబట్టి తన కౌగిల్లో ప్రశాంతంగా నిద్రపోతుంది సీత. రావణ్కి మాత్రం కంటి మీద నిద్ర రావడం లేదు, తను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈ క్షణం ఏమి జరుగుతుందో అన్నట్టు డాక్టర్ తనతో చెప్తుంది. తను చాలా వీక్గా ఉందని, అబార్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని తను జాగ్రత్తగా చూసుకొని డాక్టర్ తనని పిలిచి మరీ చెప్పడంతో కొంచెం భయంగా కూడా మొదలవుతుంది తన మనసులో. తన కదిలిన ప్రతిసారి సీత డిస్టర్బ్ అయినా సరే ఏమైంది సీత అంటూ రావణ్ మాట్లాడడం చూసి తన వైపే చూస్తుంది సీత. మీరు నిద్రపోవట్లేదా? ఎందుకో నిద్ర రావట్లేదు నాకు, ఇలా వెహికల్లో వెళ్తే నాకు కంఫర్ట్గా అనిపించదు, అందుకే నిద్ర రావట్లేదు, నా గురించి నువ్వు ఆలోచించుకో, పడుకో అని అనడంతో గొంతులో పడినట్టు వెళ్తుంది వెహికల్. ఒక్కసారిగా తను అమ్మా అంటుంది. కోపంగా గట్టిగా అరుస్తాడు రావణ్. తన అరుపులకి వణికిపోతాడు డ్రైవర్. మెల్లగా వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాలి మీకు, అర్థం కావడం లేదా అని తన గట్టిగా అరుస్తాడు. వెంటనే ఇంకొక డ్రైవర్ తన దగ్గరకు వచ్చి, సారీ సార్, ఈ రోడ్డు సరిగ్గా లేదు, అందుకే అలా గుంతల్లో వెళ్లాల్సి వచ్చింది, ఇక్కడ నుంచి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను అని డ్రైవర్ భయపడుతూ చెప్పడంతో ఓకే వెళ్ళండి అని కోపంగా తన వైపు చూస్తూ చెప్తాడు. డ్రైవర్కి చాలా భయం వేస్తుంది, ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందేమో అన్న భయంతో వెళ్తాడు. కానీ రావణ్ అరవకుండా ఉండేసరికి కాస్త ఊపిరి పీల్చుకుని వెళ్ళి కూర్చుంటాడు తను. అలా లేచి కూర్చుని ఉన్న రావణ్ ఒడిలో తల పెట్టుకుని నిద్రపోతుంది సీత. తన జుట్టు సరిచేస్తూ తన వైపే ప్రేమగా చూస్తూ అలాగే ఉండిపోతాడు రావణ్. చిన్న పాపలా తనని చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా, తనకి రెస్ట్ దొరుకుతుందా అన్న ఆలోచనలో తన మనసులో. అలా వెళ్తూ ఉండగా ఇంకొక 2 అవర్స్లో వాళ్ళు రీచ్ అయిపోతారు. అలాంటి సందర్భంలో తెలియకుండానే తన కంటికి అలసట వల్ల తను సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల తన కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలోనే ఏదో ఒక వెహికల్ బలంగా వాళ్ళ బస్సుని ఢీ కొడుతుంది. అలా వెహికల్ వచ్చి వేగంగా ఢీ కొట్టడం వల్ల ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తాడు రావణ్. గాఢంగా నిద్రపోతున్న సీతను పక్కన పడుకోబెట్టి కాస్త ముందుకొచ్చి చూస్తాడు తను. తన కలగన్నాడని అప్పుడే తెలిసింది తనకి. ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు? జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నాను సార్, అందుకే కాస్త లేటుగా వెళ్తున్నాం. పర్వాలేదు, మీరు కాస్త టైర్డ్ అయితే పక్కగా ఆపుకోండి, అంతేగాని స్పీడ్గా తీసుకుని వెళ్ళొద్దు. పర్వాలేదు సార్, తను కొంతసేపు డ్రైవ్ చేస్తున్నాడు, తర్వాత నేను మారుతున్నాను, ఎవరికీ ఇబ్బంది లేకుండా వెళ్తున్నాం, ఇంకొక అరగంటలో మనం రీచ్ అయిపోతాం సార్ అని తను చెప్పిన మాటలకి కాస్త తన మనసు కుదుట పడుతుంది. అలా వెళ్ళి వాటర్ తాగి కూర్చొని ఆలోచిస్తూ ఊపిరి పీల్చుకుంటాడు రావణ్. ఏంటి ఇలాంటి కల వచ్చింది? ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది, అలాంటిది ఎవరికి ఏమి జరిగినా సరే ముందుగా మా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, ఇంకొక అరగంటే కదా అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే తన పాదాలు ఒత్తుతూ కూర్చొని ఉండిపోతాడు తను. ఒకవేళ తను పడుకున్నా సరే తనకి నిద్ర రాదు. ఒక్కసారిగా తన మనసు తలిచి వేసింది ఆ కళ. వాళ్ళు చెప్పినట్టే అలా ఒక 30 మినిట్స్ తర్వాత ఇంటికి రీచ్ అయిపోతారు. రావణ్ కౌశిక్ని నిద్రలేపి అందరిని నిద్రలేపని చెప్తాడు. అప్పటికే తెల్లవారుజామున 3 అవుతుంది. ఇంట్లోకి వెళ్ళిన అందరూ వాళ్ళ కోసం సిద్ధం చేసిన గదుల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే కౌశిక్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ ఉంది కాబట్టి. ఎందుకండి మీరు అంత టెన్షన్ పడుతూ కనిపిస్తున్నారు, ఏమైంది? ఏం లేదు సీత, ఎందుకో తెలీదు, మనసుకి ప్రశాంతత ఉండడం లేదు, ఎంత ఆలోచించినా సరే ఏదో అపద్రవం రాబోతుంది అన్నట్టు నా మనసు పదే పదే చెప్తుంది. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు మనకంటూ ఎవరు శత్రువులు లేరు, ఉన్న మా అన్నయ్య మీ ముందే కదా అగ్నిలో ఆహుతయ్యాడు, అలాంటిది మనల్ని విడదీయడానికి ఎవరు వస్తారు చెప్పండి, మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, మీ ఆలోచనలు పక్కన పెట్టండి.
అందులో మీకు ఇంకొక బాధ్యత తోడైంది కాబట్టి అలా అనిపిస్తుందేమో. నువ్వు అనుకున్నది కూడా నిజమే, కానీ తెలీదు, ఇంతవరకు లేని కంగారు ఇప్పుడు నాకెందుకు వస్తుందో తెలియడం లేదు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొనే నేను ఇంత పిరికివాడిగా మారుతానా అనే ప్రశ్నార్థక నన్ను వెక్కిరిస్తుంది సీత. నా భర్త గురించి నాకు తెలుసు. నేను సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నన్ను వెతుక్కుంటూ జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకుని వస్తారు మీరు. అలాంటిది మీరు ఇలా అయిపోతే ఎలా చెప్పండి? మీరు ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా మీ గురించి ఆరా తీస్తారు కాబట్టి నవ్వుతూ ఉండండి శ్రీవారు. మనం మాట్లాడుకునే ప్రతి మాట మన బేబీ వింటూ ఉంటుంది కాబట్టి తనకి ధైర్యంగా ఉండేలా మాటలు చెప్పండి. తనకు కూడా ఆ ధైర్యాన్ని పుణికి పుచ్చుకుంటుంది. తండ్రికి తగ్గ బిడ్డలా మిగిలిపోతుంది. అంతేకాని తనకి పిరికితనాన్ని మాత్రం నేర్పించకండి. అలాగే సీతగారు, ఒకప్పుడు నన్ను చూసి భయపడిన సీతగారు ఇప్పుడు నాకు లెక్చరర్స్ ఇస్తున్నారన్నమాట. ఏం చేయమంటారు రావణ్ గారు? మరి మీరు అలా మారిపోతే సీత కూడా అలాగే మారుతుంది కదా. విద్యు రావడానికి కాల్ చేస్తూ ఉంటుంది. అది చూసిన సీతకి కాస్త కోపంగా అనిపిస్తుంది. ముఖం అసహనంగా పెట్టుకుంటుంది. అది చూసిన తను కాస్త చిరునవ్వుతో కాల్ అటెండ్ చేస్తాడు. ఫోన్ చేస్తున్నది విద్యు హస్బెండ్. ఎలా ఉన్నారు రావణ్ గారు? మేము బాగున్నాం. మీరేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు? మీరు ఎలా ఉన్నారు? విద్యు క్షేమంగా ఉంది కదా? అందరూ క్షేమంగా ఉన్నాం, మీరు టెన్షన్ పడకండి. నేను ఇక్కడ టైమింగ్స్ చూసి మీకు కాల్ చేశాను. ఇక్కడ 6 o'clock అవుతుంది, అందుకోసమే మీకు అక్కడ ఒక 3 o'clock అవుతుంది కదా, ఆ విషయం మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ రావణ్. పర్వాలేదు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, అందుకోసమే ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. అదేంటి అలా అంటున్నారు? గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు కాబట్టి ఏమీ అనుకోను. నాకు బాబు పుట్టాడండి. ఇప్పుడే తనకి డెలివరీ అయింది. మొదటిగా మా సంతోషాన్ని షేర్ చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే. అందుకే అంటే దానికి కారణం మీరే అని అతను చెప్పిన మాటలు విన్న సీత కూడా నవ్వుతుంది. ఎందుకంటే విద్యు అని పేరు చూసిన తర్వాత తన ముఖం మారిపోవడం తను గమనించాడు కాబట్టి ఫోన్ అటెంప్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. సీత కూడా ఆ మాటలు వినడానికి అది విన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనకి. మేము ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం మీరు. మీకు శత్రువుగా మారి నేను ఎన్నో తప్పులు చేశాను. అలాంటిది ఈరోజు నేను నా భార్యకి పుట్టిన మా బిడ్డని చూపిస్తున్నామంటే దానికి కారణం మీరే. మీ హెల్ప్కి ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో రావణ్. మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు. మంచి చేసిన వాళ్ళని పొగడంలో తప్పు లేదు రావణ్ గారు. ఇప్పుడు మీరు పడుకోండి. మీ టైంతో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు మళ్ళీ సారీ చెప్తున్నాను రావణ్ గారు. మళ్ళీ ఇంకొకసారి ఆ మాట చెప్పకండి. నా భార్య కూడా మిమ్మల్ని విష్ చేస్తుంది అంటూ సీతకి ఫోన్ ఇస్తాడు రావణ్. నేనేం మాట్లాడాలి అన్నట్టు సీత సైగ చేస్తుంది. చెప్పు, ఏదైనా పర్వాలేదు అన్నట్టు రావణ్ కళ్ళు అర్పడంతో కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. నేను కాదు కదా హెల్ప్ చేసింది, కానీ మీ శరీరాలు వేరుగా ఉండొచ్చు కానీ మీ ఆత్మ ఒకటే, మీ ఆలోచనలు ఒకటే. అది రావణ్ని చూసినప్పుడు మాకు అర్థమైంది. తను మీకోసం పడుతున్న ఆరాటం, తపన కళ్ళకు కట్టినట్టు కనిపించాయి నాకు. మీరు తిరిగి మళ్ళీ రావణ్ దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే పిల్లాపాపలతో సంతోషంగా కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే నా వల్ల చాలా సమయం వృధా అయింది. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి అంటూ కాల్ కట్ చేస్తాడు తను. తను కాల్ కట్ చేసిన వెంటనే గట్టిగా తనని హత్తుకుండిపోతుంది సీత. ఏమైంది? విద్య మాట్లాడుతానని అడిగావు కదా, ఇప్పుడు తన భర్త మాటలు విన్న తర్వాత భర్త మీద ప్రేమ పొంగుకొచ్చింది ఆ భార్యకి. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే అర్థమేంటి? మౌనమే సమాధానం అని. సరే చెప్పు, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు, మీరు దగ్గరుండి చూసుకుంటున్నారు కదా, త్వరగా తగ్గిపోతుంది. ఆకలేస్తుందా సీత? ఏమైనా తీసుకురమ్మంటావా? ఇప్పుడు టైం ఎంతో మీకు అర్థమవుతుందా? టైం గురించి ఆలోచించుకో. నీకేం కావాలో చెప్పు, తీసుకొని వచ్చి నీ దగ్గర పెడతాను. నాకు ఇప్పుడు ఆకలి కాలేదు, ఎందుకో తెలియకుండానే నిద్ర వస్తుంది. నేనే కాసేపు పడుకుంటాను. ఆ ట్యాబ్లెట్ల ప్రభావం అలాగే ఉంటుందని మేడం చెప్పింది కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకో. మరి మీరేం చేస్తారు? నేను కూడా పడుకుంటాను తల్లి అంటూ తనని గట్టిగా గుండెలకి హత్తుకుని పడుకుంటాడు రావణ్. తన కౌగిల్లో ప్రశాంతంగా నిద్రపోతుంది సీత. కానీ తనకి మాత్రం కంటి మీద కునుకు కరువైంది. రావణ్ అనవసరంగా ఆలోచిస్తున్నాడా, లేకుంటే ప్రమాదం పొంచి ఉందా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.